హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధర్ని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఉప్మా ఎలా చేయాలో అందరికీ తెలుసు కదా. ఏదో నా ఆత్రం కొలది ఏదో ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట. మీకు అందరికీ తెలిసిందే కదా. నేను ఏదో వీడియోస్ చేద్దామని ఇప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు అనుకుంటున్నారు 2019లో స్టార్ట్ చేశాను ఛానల్. కానీ ఇప్పుడుకొచ్చి ఒక్క వీడియో కానీ ఏం కానీ పోస్ట్ చేయలేదు. నాకు ఎలా పోస్ట్ చేయాలో కూడా తెలియదు కదా, అందుకని తెలియదని అలా వదిలేశాను. అలా కాదు అనుకుంటే అప్పుడు మామూలుగా మొబైల్ కొనిపించుకుంటుంటేనే మా ఆయన గారు వీడియోస్ పెడతావా అని నాకు ఒక విధమైన ర్యాంపు ఏం చేయమంటారు. అందుకని నాకు తోచింది ఏదో. ఉప్మా ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు కదా. ఒకవేళ తెలియని కొన్ని వాళ్ళు వీడియో చూసి నేర్చుకోండి. కొలతలతో సహా ఉప్మా కొంతమంది చేస్తారు. నేను చేసినట్టు చేస్తే మీకు కొద్దిగా ఇంకో పర్ఫెక్ట్గా వస్తుందని మా ఉప్మా. కొంతమంది చేస్తారు ఉప్మా జావ కింద చేస్తారు. అలా కాకుండా పొడిగా చేస్తే తినడానికి పొడిగా ఉంటుంది, బాగుంటుంది కూడా. అర్థమైందా? ఎన్నో బాధలు పడుతున్నాను. ఇదో బాధ. వీడియో ఎడిట్ చేయాలంట, మళ్ళీ దానికి ఇవన్నీ పెట్టాలంట, వాయిస్ ఓవర్ ఇవ్వాలంట. ఇవన్నీ మన వల్ల కాదు అనిపించలేదు. ఏం చేయనండి, తప్పదు కదా మరి. అలా ఫ్లోలో ఫాలో అయిపోవడమే. ఏం చేస్తాం, ఏదో ఒకటి ఉండాలి కదా ప్రాణానికి. అందుకని ఈ ఉప్మా గోలు మొదలెట్టాను. ఉప్మా కోసం 2 గ్లాసుల నూక తీసుకోవాలి. నూక తీసుకున్న తర్వాత 2 గ్లాసులు కొలత వేసుకోవాలి. కొలత వేసుకున్న తర్వాత ఆ కొలతతో నీళ్ళు తీసుకోవాలి. 2.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అప్పుడే ఆ ఉప్మాకి టేస్ట్ వస్తుంది అన్నమాట. అర్థమైందా మీకు నేను చెప్పేది? ల్యాగ్ చేసేస్తుంది అనుకోకండి. మీరు ఎలా చేస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను అన్నమాట. అయ్యయ్యో చెప్పడం మర్చిపోయాను, ఉప్పు వేయడం మర్చిపోకండి. ఉప్పు వేసిన తర్వాత మూత వేయండి. మూత వేసిన తర్వాత మరుగుతుంది చూడండి. ఇలాగా మరిగినప్పుడు మీ దగ్గర నూక తీశారు కదా ఇందాక, ఆ నూకని దీంట్లో వేసేయడమే. వేసిన తర్వాత కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు లేదా 10 నిమిషాల పాటు వదిలేయండి. వదిలేసిన తర్వాత తీసి చూడండి, ఉప్మా ఉంటుంది పొడిగా. భలే ఉంటుందండి ఉప్మా. తినాలి కానీ నోట్లోకి అలా జారిపోతూ ఉంటుంది. ఉప్మా నేను తింటాను కానండి, ఈ మధ్యలో వచ్చేస్తుందండి. అందుకే ఉప్మాని స్కిప్ చేస్తానండి. డైటింగ్ చేద్దామంటే చేస్తున్నానండి, కానీ డైటింగ్ నా వల్ల కావట్లేదండి బాబు. చూసేయండి, ఉప్మా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో కావాలనుకుంటే నా దానికి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. వాయిస్ బాగోపోతే ఏమనుకోకండి, ఏదో ట్రై చేశాను. బాయ్.